ఈరోజు మనం హైపోథైరాయిడిజం అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు వచ్చేసి గొంతులో ఒక చిన్న గ్రంథి ఉంటుంది ఇక్కడ గొంతు కింద భాగంలో, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. అది రోజుకి ఎగ్జాంపుల్ 150 పవర్ ఒక కెమికల్ థైరాయిడ్ హార్మోన్ బాడీలోకి రిలీజ్ చేస్తే మనకి నార్మల్ అనమాట పర్ డే పర్ పర్సన్కి. అదే మనకి 100 తయారైంది అనుకుంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గింది. ఎంత తగ్గింది? 50 తగ్గింది. సో దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. సో మనకి పనిచేయాల్సిన దానికంటే తక్కువ గ్రంథి పనిచేస్తుంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఎంత తగ్గిందో ఆ హార్మోన్ని మనం బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సిమ్టమ్స్ రాకుండా, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 150 రావాల్సింది 100 వచ్చింది అనుకో, 50 మైక్రోగ్రామ్స్ థైరాయిడ్ టాబ్లెట్ బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి ఏమవుతుంది సార్ నేను టాబ్లెట్ వేసుకోకపోతే అంటే, వాళ్ళకి మొహం ఉబ్బటము, జుట్టు రాలిపోవటము, స్కిన్ డ్రై అయిపోవటము, పిల్లల ఎదుగుదల సమస్యలు, లేడీస్కి మెన్సెస్ సమస్యలు, ప్లస్ ఇన్ఫర్టిలిటీ, సో గ్రోత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి హైపోథైరాయిడ్ పేషెంట్స్ లైఫ్ లాంగ్ పాటు ఒక్కసారి థైరాయిడ్ కన్ఫర్మ్ అయిపోతే ప్రొడక్షన్ తగ్గిందని చెప్పి ఎంత తగ్గిందో ఆ కెమికల్ మనం బయట నుంచి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని హార్మోన్ రీప్లేస్మెంట్ అంటారు. సో కాబట్టి లైఫ్ లాంగ్ థైరాయిడ్ మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఉండటం జరుగుతుంది.